గుడ్ ఈవినింగ్. మన ఛానల్కి 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బట్ లైక్స్ మాత్రం 2-3నే వస్తున్నాయి. సో ఎలాంటి వీడియోస్ కావాలో మీరే చెప్పండి, నేను అలాంటి వీడియోసే ప్లాన్ చేస్తాను. అండ్ మార్నింగ్ వచ్చేసి నేను మట్టికాయ కర్రీ చేశాను. మట్టికాయ అంటే గోకరకాయ. సో ఆ మట్టికాయ కర్రీ చేస్తే జున్ను సరిగ్గా తినలేదు. జున్నుకి యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో సిబిఎస్ఈ వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కదా. సో జున్నుకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. సో మార్నింగ్ చపాతి చేసి పంపించేశాను. దానిలోకి గోకరకాయ చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా మేము అదే తిన్నాము. బట్ ఇప్పుడు తనకి అది నచ్చట్లేదంట, మ్యాగీ చేయమనింది. సో మ్యాగీ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ యొక్క లైక్ మాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా మన వీడియో వెళ్తుంది అనమాట. సో లైక్ చేయడం మర్చిపోకండి. మ్యాగీ ఎలా చేస్తున్నానో చూపిస్తాను మీకు. కళ్ళల్లో చూడండి, ఎవరినో కొడితే వాటర్ వచ్చేటట్టు వచ్చినాయి నాకైతే కళ్ళల్లో. చిన్నప్పుడు నేను ఎప్పుడు అసలు ఆనియన్స్ ఎప్పుడు కొయ్యలేదు. మ్యారేజ్ అయిన తర్వాతనే నేను నేర్చుకున్నా. అసలు నాకు మ్యారేజ్కి ముందు అసలు వంటనే రాదు. ఎందుకంటే 10th వరకు మమ్మీ ఉండేది. సో ఇంటర్లో నేను హాస్టల్లో ఉన్నా. హాస్టల్లో చదువుకొని అక్కడే ఉన్నా. సో ఇంటర్ అయిపోయిన తర్వాత నేను అన్నయ్య రూమ్ తీసుకున్నాం. అన్నయ్యనే హెల్ప్ చేసేవాడు అనమాట. సో నేను చాలా తక్కువ నాకు రావడము. సో పెళ్ళి చేసుకున్నాక కంపల్సరీగా నేర్చుకోవాలి కాబట్టి యూట్యూబ్లో కొద్దిగా మా అత్తమ్మ, కొద్దిగా మా ఆయన అలా నేర్చుకున్నాను చిన్న చిన్నగా. అంతేగా నేను స్పెషలిస్ట్ కాదు. మ్యాక్సిమం నేను చేసే వంటలన్నీ యూట్యూబే. ఆ యూట్యూబ్ లేకపోతే నా పని అయ్యేదే. బట్ యూట్యూబ్ నన్ను రక్షించింది యాక్చువల్గా. నువ్వు చెవలకాయ తినవా? ఏం తింటావు మరి? ఏంటివి అవి? ఏంటవి? సో ఇప్పుడు మ్యాగీ చేస్తున్నా. కరెక్ట్గా చేస్తున్నానో లేదో మీరు చెప్పండి. నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను మ్యాగీ మంచిగా చేయడానికి. ముందు ప్యాన్ పెట్టుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, అది దీంట్లో వేసేసేయాలన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని ఇవి కొంచెం మగ్గాలి. మరీ ఎక్కువ కాకుండా నార్మల్గా కొంచెం ఇలా మనం చేయితో ఇలా అంటే కొంచెం మెత్తగా అవుతాయి కదా. సో అక్కడ వరకే కుక్ చేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం మ్యాగీ అంతా ఏం చేస్తారంటే దీని తర్వాత నెక్స్ట్ వాటర్ పోస్తారు కదా. వాటర్ మిక్స్ అయిన తర్వాత మనం మ్యాగీ వేస్తాం కదా. అలా వేస్తే మనకి టేస్ట్ ఉండదు యాక్చువల్గా. ఇలా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోనే మసాలా వేయాలి మనము. మసాలా చేసిన తర్వాత మ్యాగీ డైరెక్ట్గా దాంట్లో వేసి అవి కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత వాటర్ పోస్తే మనకి కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఎందుకంటే నేను అలా తిన్నాను ఇలా తిన్నాను కదా, నాకు కొంచెం ఇలా మంచిగా అనిపించింది అనమాట. అందుకని దీంట్లో ఇది మొత్తం వేసేసేయాలి. మసాలా వేసి బాగా కలపాలన్నమాట. ఇలాంతా మొత్తం మ్యాగీ వేసేసి దాంట్లో మొత్తం ఇది కొంచెం క్రిస్పీగా అవుతాయి అనమాట. అప్పటి వరకు కొంచెం ఫ్రై చేయాలి ఆయిల్లో. ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట మ్యాగీ. ఈ ఇన్స్టెంట్ ఫుడ్ వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేస్తున్నామండి కదా. బట్ డైలీ కాదు, ఎప్పుడన్నా అత్యవసర పరిస్థితుల్లో యూజ్ చేయొచ్చు మనం, నో ప్రాబ్లం మ్యాగీ. ఫైనల్గా నా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. అది తినడమే. చూద్దాం జున్ను రియాక్షన్. ఎందుకంటే చిన్నపిల్లలకి కుచ్చుకుంటుంది కదా. సో నేను జున్నుకు మ్యాక్స్ ప్లాస్టిక్ యూజ్ చేస్తాను అనమాట. పెట్టుకో, కాలుతుంది చిన్నగా. మా జున్ను ఫైనల్గా మ్యాగీ తినేస్తుంది. ఎందుకు జున్ను, నీకు మట్టికాయ ఇష్టం ఉండదా? మరి తినలే మార్నింగ్. మట్టికాయ ఎట్లుంది? బాగుందని చెప్పు. బాగుందా? బాయ్ ఫ్రెండ్.